హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మై తెలుగు కోట్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ చేయండి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఇడ్లీలు ఎలా సాఫ్ట్గా రావాలని అనేది చూద్దామండి. వీటికి గాను మినపగుండ్లు 1 కప్పు తీసుకొని కడిగి నానబెట్టుకున్నానండి. ఒక 5 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. నెక్స్ట్ నేను శివాజీ కంపెనీ అనే ఇడ్లీ రవ్వను వాడుతున్నానండి. మనం కప్పు మినపగుండ్లకి నేను రవ్వ వచ్చేసి 2.5 కప్పులు తీసుకున్నానండి. చూడండి మీరే, 1 కప్పు, అలాగే మళ్ళీ ఇంకో కప్పు పోసుకుంటున్నానండి. పోసుకున్నాక మళ్ళీ ఇంకో 1/2 కప్పు కూడా పోసుకుంటున్నానండి. నేను అలా 2.5 కప్పు దాకా ఇడ్లీ రవ్వ తీసుకున్నాను. 1 కప్పుకి 2.5 కప్పుల దాకా తీసుకున్నానండి. ఇడ్లీ రవ్వ వచ్చేసి నేను కల్లుప్పు వేస్తున్నాను. అందులో కల్లుప్పు వేసి ఒక 1 అవర్ 1.5 అవర్ అలా నానబెట్టాలండి ఇడ్లీ రవ్వను కూడా. అలా కొంచెం సేపు కడిగిన తర్వాత మళ్ళీ వంచి ఆ వాటర్ని అప్పుడు నానబెట్టుకొని ఉంచుకోవాలండి. ఆ మినపగుండ్లు నానిపోయినాయండి. నానిపోయిన తర్వాత నేను నైట్ వేస్తున్నాను పిండి, అందువల్ల కొంచెం చిక్కడిగా కానొస్తుంది గ్రైండర్ అనేది. అలా వేసిన తర్వాత మెదగనివ్వాలండి. మెదిగిన తర్వాత దాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి మనం. అదిగోండి ఇలా గిన్నెలోకి తీసుకోవాలి. తీసుకున్నాక మనం ముందుగా నానబెట్టుకు ఉంచుకున్నాం కదండి 1.5 అవర్ వరకు ఇడ్లీ రవ్వ, దాన్ని వాటర్ పిండేసి మొత్తం మనం ఈ ఇడ్లీ పిండిలో వేసుకోవాలండి. అలా వాటర్ పిండేసి ఇడ్లీ పిండిలో వేసుకోవాలండి మొత్తం. చాలా సాఫ్ట్గా వస్తాయండి. 1.5 అవర్ అలా నానబెట్టుకోవాలి. అలాగే కల్లుప్పు కంపల్సరీగా వేసుకోండి. కంపల్సరీగా వేసుకొని నానబెట్టుకోండి, బాగా సాఫ్ట్గా వస్తాయండి. ఇలా వేసిన తర్వాత మనం మొత్తం ఇడ్లీ పిండి అండ్ ఇడ్లీ రవ్వ మొత్తం కలిసేలాగా, అదేనండి మినపపిండి అండ్ ఇడ్లీ రవ్వ మొత్తం కలిసేలాగా బాగా కలపాలండి. అదిగోండి అలా కలుపుతూనే ఉండాలి. ఒక 10 మినిట్స్ వరకు కలుపుతూనే ఉండండి. ఇలా కలిపిన పిండిన తర్వాత పక్కన పెట్టుకోండి. ఒక నైట్ మొత్తం అలా ఉంచేసేయండి. ఈ ఎండాకాలం కాబట్టి పులుస్తుందండి. పులవకుండా ఉండాలంటే ఒక 2 అవర్స్ 3 అవర్స్ అలా బయట ఉంచేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఇంకా నేను మార్నింగ్ లేసాక నేను సగం పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. నేను సగం పిండి వాడుతున్నాను ఇప్పుడు. దాంట్లో తగినంత ఉప్పు వేసుకున్నానండి, సాల్ట్ వేసుకొని కొంచెం లైట్గా కొంచెం వాటర్ పోసుకొని కలుపుకున్నానండి నేను. కలుపుకున్నాక ఇప్పుడు మనం ఇడ్లీ పాత్రలో వాటర్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని ఆ ఇడ్లీ పాత్రని దాని మీద పెట్టుకోవాలి. అలా కొంచెం వాటర్ హీట్ అవుతాయండి. మనం ఈ లోపున మనం ఇడ్లీ పాత్రలోకి గిన్నెలోకి ఇవి పెట్టుకుందామండి. ఇడ్లీ పిండిని యాడ్ చేసుకోవాలండి. ఫస్ట్ నేను ఆయిల్ లేకుండా కూడా వాటర్తోనే వేసుకోవచ్చండి. ఈరోజు వచ్చేసి నేను ఆయిల్ వేసాను. అలా ఆయిల్ వేసి ఇడ్లీ పిండిని వాటిల్లో వేసిన తర్వాత మనం ఆ ఇడ్లీ పాత్రలో పెట్టుకోవాలండి. ఒకదాని వెంట ఒకటి 3 పెట్టుకున్నానండి. 3 వస్తాయి, దీనికి పెద్దది 3 వస్తాయండి. నేను 3 పెట్టేసుకున్నాను. అలాగా పెట్టేసుకున్న తర్వాత మూత పెట్టి హైలో ఉంచితే మాత్రం ఒక 10 మినిట్స్కి ఉడికిపోతాయండి. అదే లో ఫ్లేమ్లో అయితే మాత్రం ఒక 15 మినిట్స్ వరకు ఉంచాల్సి వచ్చిద్దండి. ఇదిగోండి ఇప్పుడు మనం ఆవిరి వచ్చిద్దండి. అలా బయటికి పొగల్లాగా ఆవిరి వచ్చినప్పుడు ఉడికినట్టండి అర్థం. అదిగోండి చూడండి ఆవిరి ఎలా వస్తుందో, ఉడికినట్టండి. ఇప్పుడు మనం స్టవ్ కట్ చేసుకొని మూత తీసేసి సర్వ్ చేసుకోవటమేనండి. ఇలా ఇడ్లీలు తీసేటప్పుడు మనం స్పూన్ని కొంచెం వాటర్తో తడుపుకొని తీస్తే ఈజీగా వచ్చేస్తాయండి. నేను వాటర్తో తడుపుకున్నాను, స్పూన్ని తడుపుకొని తీస్తున్నానండి. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో ఇడ్లీలు. చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఇట్లా చేసుకుంటే, ఈ పద్ధతిలో చేసుకుంటే చాలా సాఫ్ట్గా కూడా వస్తాయి. దీనికి కాంబినేషన్లో నేను పల్లీ చట్నీ చేశానండి.
పల్లీ చట్నీ వేస్తున్నానండి. పల్లీ చట్నీ చేసా. మీకు ఈ పల్లీ చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలన్నది మీరు తెలియకపోతే కామెంట్ చేస్తే నేను చెప్తానండి. దానికి కూడా వీడియో తీసి పెడతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇలాగే సపోర్ట్ చేయండి.